మమ్మ ఈరోజు నాకు చికెన్ బిర్యానీ తినాలని ఉంది, చేసిస్తావా? ఈరోజు వద్దారాధ్య, చాలా అలసిపోయినా, తర్వాత చేస్తాలే. నువ్వు ఏం పని చేసినావు అని ఊరికేనే అలసిపోతావు మమ్మ. అవునా, నీకు ఒక్కరోజు నా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది. అయితే ఈరోజు మొత్తం నేను నీ ప్లేస్లో, నువ్వు నా ప్లేస్లో ఉందాం, సరేనా? సరే. సరే. మా అమ్మ నాకు ఎప్పుడు పని చెప్తుంది కదా, ఇప్పుడు మా అమ్మకి పని చెప్తాం. ఆరాధ్య ఇట్రా. ఏంది మమ్మ? ఈ గిన్నెలు. బాయ్ మమ్మ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. టైం 8 అవుతుంది, తినకుండా ఏం చేస్తున్నా? అప్పటి నుంచి తినడానికి పిలుస్తుంటే రాకుండా ఏం చేస్తున్నావే? కొద్దిసేపు కూడా గేమ్ ఆడుకొని ఎప్పుడు తిను తిను అంట. వస్తున్నప్పా. ఆరాధ్య ఇట్రా, వచ్చి బట్టలు ఆరేద్రా. టీవీ చూస్తున్నామమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకు. అమ్మా 2-3 పనులు చేసేసరికి హ్యాండ్స్ లెగ్స్ నొప్పి వస్తున్నాయి. కానీ మా అమ్మ అయితే పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి తూడ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి, డిన్నర్ ప్రిపేర్ చేసి, ఆ తర్వాత నన్ను స్కూల్కి పంపించి బట్టలు ఉతికి బట్టలు ఆరేసి, ఎంత కష్టం ఉంటుందో. నేనైతే మా అమ్మకి ఎదురు చెప్తా, అసలు సపోర్టే చేయను. అమ్మ నాకు ఇప్పుడు నువ్వు చేసే పని ఎంత కష్టమో, నువ్వు ఎంత కష్టపడతావు అర్థమైంది మమ్మ. ఇంకెప్పుడు నీకు సపోర్ట్ చేస్తామమ్మా, ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పాను. సారీ మమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే.